ఇప్పుడు ఆయన వినడేమో అని బాధపడవద్దు. ఒకవేళ మహాశ్రమలో నీకు వెళ్ళుంటే నిన్ను నీవు తగ్గించుకొని నీ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే మితిలేని కనికరం ఆయన నీ మీద రప్పిస్తాడు. నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళలేదు కానీ ఆయన కావాల్సింది ఏంది? నీ చెడుతనాన్ని నువ్వు గుర్తించి నా చెడుతనాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడటం ఆయన కావాలి. ఎవరి జీవితంలోనైనా, విశ్వాసుల జీవితంలోనైనా, దైవజనుల జీవితాల్లోనైనా, దేవుని నమ్మని వారి జీవితాల్లోనైనా, నమ్మిన వారి జీవితాల్లోనైనా మన తప్పులు మనం గ్రహించి పశ్చాత్తాపడితే ఆయన నువ్వు అట్లా చేసావుగా ఇట్లా చేసావుగా అని అండు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ఏం చేశాడు దేవుడు? అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడు ఉన్నాడని మనషే తెలుసుకొనెను. అప్పుడు అర్థమైంది ఆయన నిజమైన దేవుడు. ఆయన ఒకసారి జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి శత్రువుల చేతులకు తప్పించుకొని రావాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇంకా అయిపోయింది నా పరిస్థితి అనుకున్నాడు. అయినా ప్రార్థన చేశాడు. ఇప్పుడైతే బిల్లు ఉండే, రికమెండేషన్లు ఉండే, అవి ఇవి ఆ పార్టీకి ఈ పార్టీలో ఉన్నాయి. కానీ అప్పుడు అలా కాదు. శత్రువుల చేతికి దొరికితే ఇక చావే. కానీ ఆ స్థితిలో ప్రార్థన చేసుకుంటే దేవుడు జైల్లో నుంచి మరలా రాజరికానికి మరలా తీసుకొచ్చాడండి. ఒక్క ప్రార్థన ఆయన జీవితాన్ని మరలా రాజరికంలోనికి తీసుకొని వచ్చింది. మీరు చేసిన బలహీనతలు, పొరపాట్లు, దరిద్రంలోనికి తీసుకొని వెళ్తే పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మరలా ప్రార్థన ద్వారా ఆశీర్వాదంలోనికి మీరు రాగలుగుతారు. అప్పుడు ఏమర్థమైందంటే యెహోవాయే దేవుడై ఉన్నాడు. ఇక మరలా పొరపాటు చేయలే, ఇక మరలా తప్పు చేయలే. దేవుని ఆరాధిస్తూ బ్రతికాడు. ఆయన పాపాలన్నీ క్షమించబడ్డాయి ఒక్క ప్రార్థనకి, ఒక్క పరివర్తన మార్పు చెందినందుకు. ఆయన చనిపోయాడు. తర్వాత ఆయన కొడుకు ఆమోను రాజు అయ్యాడు. ఇప్పుడు ఈయన ఇదంతా చూస్తున్నాడా లేదా? ఆయన వాళ్ళ నాన్న జరిగించిన చెడుతనం,